లైఫ్ అంటే థ్రిల్ ఉండాలి. అందుకే ఈ రిస్క్ తీయకపోతే జీవితంలో గెలవలేము. అందుకని ఇలా రౌడీస్ చుట్టూ తిరుగుతావా? మీరే రౌడీ అది ఇదిని భయపడుతున్నారు. వాళ్ల మధ్య ఎంతమంది మంచి క్యారెక్టర్స్ ఉన్నారో తెలుసా? నాతో చూసావే ఒక రౌడీ. తనెంత పెక్యులియర్ పర్సనాలిటీయో తెలుసా నీకు? నీ మాటలు చూస్తుండే అతనితోనే సెటిల్ అయ్యేలా ఉన్నావే. నువ్వు కూడా ఒకడు కోడి పట్టుకున్నాడు, కుక్క పట్టుకున్నాడని తన గురించే మాట్లాడావు. అందుకని అతని వెనక నువ్వు వెళ్ళిపోతావా? సరే అదొదిలే. సత్యం థియేటర్లో 2 టికెట్స్ బుక్ చేశాను. సినిమా చాలా సెక్సీగా ఉందంట. వెళ్దామా? నీకసలు సీరియస్నెస్ లేదా? కొడైకెనాల్లో తాతయ్యకి ఆరోగ్యం బాలేదని ఫోన్ వచ్చింది. తాతయ్య కొంట్లో బాలేదా? హలో, ఎవరు? అభియా? ఏ ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? ఎంతసేపు ట్రై చేస్తున్నాను? ఫోన్ చేసింది అభియేనా? త్వరగా రమ్మని చెప్పండి. మీ అమ్మ చెప్తుంది వినపడుతుందా? సరే అభియ, శంకరయ్య రాత్రి ట్రైన్ లో హైదరాబాద్ వస్తున్నారట. దివ్య దగ్గర చెప్పి డాక్టర్ ఇచ్చిన మందులంతా మర్చిపోకుండా తీసి పంపమని చెప్పండి. అలాగే. చూడు, చిన్నాన్ని చెప్పింది వినపడ్డదా? కొంతసేపు లైన్ లో ఉండు, తాతయ్యకి ఇస్తాను. అభి లైన్ లో ఉంది. అభి ఇప్పుడు వద్దు, చెకప్ జరుగుతోంది కదా. సార్ మీకేమీ కాలేదు, స్ట్రెయిన్ చేసుకోకండి, బాగా రెస్ట్ తీసుకోండి, సరేనా? నేను ఇచ్చే మెడిసిన్స్ మాత్రం తీసుకోండి. ఇంకా ముఖ్యంగా ఎక్కువ మాట్లాడకూడదు. అలా చెప్పండి డాక్టర్. టేక్ కేర్. నేను వస్తాను సార్. థ్యాంక్స్ డాక్టర్. మిత్ర, పెద్ద ఆయనకి మైల్డ్ అటాకే. అతనికి టెన్షన్ లేకుండా భద్రంగా చూసుకోండి. ఏమా అవి బాగున్నావా? మీకేమైంది తాతయ్య? అదే బంగాళదుంప ఐటమ్ గా పెట్టేసి నన్ను తినిపించేశారు. అదే దాన్ని పెద్ద చేసి డాక్టర్ని పిలిచి వీళ్ళు ఏమేమో చేసేస్తున్నారు. తాతయ్య, నేను దివ్య బయలుదేరి రామా? నువ్వు రానక్కర్లేదమ్మా, నేను బానే ఉన్నాను. ఓకే తాతయ్య, టేక్ కేర్. ఓకే. ఎరా బుద్ధుందారా నీకు? ఏదో ఒకలాగుందని చెప్పాను, అందుకని డాక్టర్ని పిలిచి ఇలా చేసి ఆంధ్రాకు ఫోన్ చేసి మనల్ని చెప్పేశారే. ఏంటి డాక్టర్ మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడొద్దు. సరే వెళ్ళండి. తమ్ముడా, మన వకీల్ని రమ్మని చెప్పు. లాయరా? ఇప్పుడెందుకు? ఈ ఇంటిలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నా మీద ఎంత పాసంగా ఉన్నారు చూసావా? నాకేదైనా ఒకటంటే తట్టుకోలేకున్నారు. నాకేమైనా జరగక ముందే ఉండే ఆస్తి అంతా ఎవరెవరికి ఏంటేంటని సెపరేట్ చేసి పెట్టేద్దామని. చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. వీళ్ళందరినీ మీరు చేర్చుకున్న బంధువులు. మీ సొంత రక్తం. భాగ్యలక్ష్మి తన గురించి. అది జరిగిపోయిన విషయం, లేచిపోయిన దాని గురించి మాట్లాడవద్దు. వెళ్ళు. మనం చేసిన గలాటాలో ఆ అమ్మాయి తన డైరీ వదిలేసి వెళ్ళిపోయింది. ఓకే, పేరు అభినయానా. చిన్న ఆశలు. ఇది ఎక్కడో విన్న పాటలా ఉంది. నన్ను చాలా హింసించిన వాళ్ళు. నాకు చాలా రోజులుగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఆశ. కానీ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కోచ్ నన్ను అక్కడ ఇక్కడ తాకి ఒకే ఇబ్బంది పెట్టాడు. నేను ఇంకేం చేయను, స్విమ్మింగ్ నేర్చుకోవాలి కాబట్టి అన్ని ఓర్చుకున్నాను. కానీ ఏదో ఒక రోజు తన మీసం తీసి తనకి స్విమ్మింగ్ సూట్ వేసి చూడాలన్నదే నా కోరిక. హాల్ట్. స్విమ్మింగ్ నేర్పిస్తానని వేరేదో చేస్తున్నావు కదా? అలాంటిదేం లేదండి. టీచింగ్ చేయమంటే ట్యూనింగ్ చేస్తున్నావా? వెరీ గుడ్ బాబా. అలాగే బాస్, బాగా సాలబట్టించాను. బాబా, టేక్ దిస్. వేగంగా వెళ్ళి స్విమ్ సూట్ వేసుకొనిరా. వెల్కమ్ మిస్ పుప్పి. ఇక మీదట ట్యూనింగ్ చేయను. ఏదైనా చేస్తే నరికేస్తారు. గుడ్ మిస్ పుప్పి. తిరుగు, అటు నీళ్ళ పక్కన చూడు. నాకు నచ్చిన బీచ్ రెస్టారెంట్ కి నేను అప్పుడప్పుడు వెళ్తాను. అక్కడున్న ఒక బట్టతల సూపర్వైజర్ తను పెద్ద మన్మధుడు అనుకుంటున్నారు. తనని చూసేటప్పుడు తన బట్టతలలో గట్టిగా కొట్టాలనిపిస్తుంది. వెల్కమ్. అదంతా ఉండనివ్వండి. మీ పేరు? సూపర్వైజర్ రామదాస్. నైస్ టు మీట్ యూ. యా, అలాగే ఉండండి. ఎవర్రా మీరంతా? ఎవరా? బొంగురా. ఇది అతికించుకొని లూటీ చేస్తున్నావా నువ్వు? చాలు. పైనికిలే, మెల్లిగా. ఇక్కడ నుండి ఇక్కడికి తినడానికి వచ్చిన వాళ్ళకు సెల్యూట్ కొట్టాలి, సైట్ కొట్టొద్దు. నేను రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు సిగ్నల్లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్
ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం డాన్స్ ఆడేలా అనిపిస్తుంది. అది చూసేటప్పుడు ఆయనకి భరతనాట్యం డ్రెస్ వేసి ట్రాఫిక్ కంట్రోల్ చేయనిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తాను. ఏంటి డాన్స్ మధ్యలో వదిలేసి వచ్చేసా? నేను ఆడలేకపోతున్నాను. ఎందుకని? తప్పిపోయిన నా డైరీని ఎవడో తీసి పెట్టుకుని టార్చర్ చేస్తున్నాడు. అందులో నేను రాసి పెట్టిన చిన్న చిన్న కోరికల్ని చదివి తను నెరవేర్చుకుంటున్నాడు. ఒకవేళ తను నిన్ను ప్రేమిస్తున్నాడో ఏమో, నువ్వేమనుకుంటున్నావు? తను మాత్రం నా దగ్గరికి లవ్వు గివ్వు అని చెప్పుకుంటూ వచ్చాడు. అవమానంతోనే వెళ్తాడు రాస్కల్. తను నా డైరీని చదివింది నన్ను నగ్నంగా చూసినట్టు చిరాగ్గా ఉంది. పావు బజ్జీ కావు బజ్జీ పావు బజ్జీ తింటానికి రండి. ఏమయ్యా కరెక్ట్ గానే పిలుస్తున్నావా? నేను కరెక్ట్ గానే పిలుస్తున్నా, నువ్వు పిలిచేది చూసుకో, లేకపోతే కింద పిసికేస్తారు సింగులు. ఏమంటున్నాడు? 2 ప్లేట్లు పానీపూరి అడుగుతున్నాడు రా. 2 ప్లేటా? ఏమంటున్నాడు? పంజాబ్ లో నీ ఊరు ఎక్కడని అడుగుతున్నాడు రా. పంజాబ్ లోపల మా ఊరు ఆ పెద్దపాడు. అది కాదు గోల్డెన్ టెంపుల్. అవును, బ్లాక్ సింగ్. 1 థింగ్ ఐ మై క్రాసింగ్, మై ఫాదర్ సింగ్ లెవెల్ క్రాసింగ్, మై మదర్ సింకింగ్. వీడి పేరు హర్భజన్ సింగ్. ఏంట్రా నన్ను అడగకుండా వెజిపోతున్నావు? నీ పేరు అడిగారా ఎదవా? పేరా? మై నేమ్ ఇస్ యువరాజ్ సింగ్. అరే ఏంట్రా వెదవా? ఒరే సన్నాసి, ఇదిగో తిను, మింగు. కావో పానీపూరి వెళ్ళరా, ఎందుకురా మమ్మల్ని చంపుతావు? వెళ్ళరా, మింగరా, చంపుతున్నావురా. ఈ వేషం వేసుకుంటే ఊళ్ళంతా గోకుడే. మా ఊరు వదిలి గడ్డం పట్టుకోకు, వంటి కూడా కట్టి పెట్టారు. సరే మూసుకొని వ్యాపారం చూడరా. ఏంటి చూసేది? ఏంటి కొట్టే మారిపోయి ఉంది? వీడు పెట్టలు కొట్టబడి ఇక్కడికి వచ్చాడేంట్రా? బండిలో టిఫిన్ కొట్టు పెట్టుకున్నావు సామి. ఏ సామి? వాడు తోపుడు బండి తోసుకుంటూ ఫారిన్ పోయాడు. ఆ బండి నమ్మితే ఎక్కడి నుంచి అక్కడ కూడా పాలాడు సామి. ముందు నువ్వు అడవిలోకి పరా. పోయాడని చెప్తే వినబెట్టి పోయి ఇక్కడి నుంచి. సామి మంచి తెలుగు మాట్లాడుతుండో. తెలుగు సింగ్ అనుమానంగా ఉంది. వీళ్ళందరూ అనుమానిస్తున్నారు. ఇదంతా నీ వల్లే. బాస్, ఇంటర్వ్యూ కోసం ఒక అమ్మాయి మమ్మల్ని కలవటానికి వచ్చింది. రమ్మన్రా. సార్, హలో సార్. సరస్సుకు రారా. అదిరిపోయే ఫిగర్. కూర్చో. థ్యాంక్ యూ సార్. చెప్పు. ఏంటి సార్ మీరు? ఆడవాళ్ళు నగ్నాన్ని దాచడానికి చీర కడతారు. మీరు ఆ చీర మీదే నగ్నాన్ని గీసి పెట్టారు. నా గురించి తెలుసుకునే కదా చిలక వచ్చావు. మీరొక విమనైజర్ని నేను విన్నాను. విమనైజర్ అయ్యాక రౌడీ అయ్యారా, లేదా రౌడీ అయ్యాక విమనైజర్ అయ్యారా? అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చిలక. నాకొక 16 ఏళ్ల వయసు ఉంటుంది. బాగా రెచ్చిపోయి రచ్చ చేసేలాంటి వయసు. మా పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి ఉండేది, నీలాగే. తను నన్ను సైడ్ కొట్టేది, నేను తను సైడ్ కొట్టేది. తను నన్ను చూసి నవ్వేది, నేను తనని చూసి నవ్వేవాణ్ణి. వదులుతానా నేను? ఆ రోజు రాత్రే గోడెక్కి దూకాను. నా పక్కనొచ్చి నిలబడింది. గ్యాప్లో తన చెయ్యి పట్టుకున్నాను. ఇలాగే చిలక తను కూడా చేసింది. వదులుతానా నేను? అలాగే తన పక్కకు వెళ్ళి జుట్టుపైన చేయి పెట్టి పేదాలు పట్టుకుని ఒక ఫ్రెంచ్ కిస్ కొట్టాను. ఎవరు నా దగ్గరికి రావద్దు. నీ ఆటలనంతా ఇంకెవరితోనైనా పెట్టుకో. నా రక్షణ కోసమే ఈ గన్ తీసుకొచ్చాను. కాల్ చేస్తాను. నిన్ను కన్నది కూడా ఒక అమ్మాయి కదా. మరి ఎందుకురా నువ్వు ఇలా ఉన్నావు? నీలాంటి వాళ్ళు అసలు బయట ఉండకూడదు. పద, నిన్ను పోలీసుల దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి బయటికి రానివ్వకుండా చేస్తాను.